అవి పాత రోజుల్లో ఏంటంటే పాపం ఈ ఋషులు మునులు వీళ్ళందరూ అరణ్యాల్లో ఉండేవారు. అక్కడే వీళ్ళు కూడా ఈ బోయేవాళ్ళు, వేటవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా, గూడాల్లో జీవించేటటువంటి వాళ్ళు మాంసాహారం తినేవాళ్ళు వాళ్ళంతా. వాళ్ళు అప్పట్లో దండిగా ఉండేవి, జింకలు లేళ్ళు అన్ని అడవుల నిండా ఉండేవి, వాళ్ళకి అవే ఆహారం. ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు మేకల్ని గొర్రెల్ని కోళ్ళని ఎలా అయితే కోసుకొని తింటున్నారో ఆ రోజుల్లో వాళ్ళు అడవుల్లో వాటిని తినేవాళ్ళు. అది వాళ్ళ ఆహారం. ఇప్పుడు ఇది వీళ్ళ ఈ ఆహారం అంతే. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ తోలు ఎందుకు పనికిరాదు, తోలు తినరు కదండి. తోలు తింటారు ఎవరన్నా? నాకు తెలియదు, తింటారా? తినరు. కాబట్టి ఆ తోలు ఏం చేస్తారంటే అది పక్కన పడేసేవాళ్ళు. ఎందుకు పక్కన పడేయటం అని చెప్పి తీసుకుని వెళ్ళి ఏం చేసేవాళ్ళు అంటే ఆశ్రమాల్లో ఉండే వాళ్ళకి, ఆ స్వాములకి వాళ్ళకి తీసుకొని, అయ్యా వాడుకోండి అయ్యా అని చెప్పి, ఆశీర్వదించండి అయ్యా అని చెప్పి పాపం ఇస్తే వాళ్ళు దాన్ని కింద వేసుకొని ఆసనం కింద వాడుకునేవాళ్ళు. వాళ్ళు చంపింది కాదండి అది, వాళ్ళు చంపింది కాదు అది. వాళ్ళకి వాళ్ళు తెచ్చి ఏదో గిఫ్ట్ లాగా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వాడుకునేవాళ్ళు దాన్ని అంతవరకే తప్ప ఆసనంగా వాడుకునేవాళ్ళు అంతే. అలా ఉండేది కాబట్టి ఆ సిస్టమ్ ఆ రోజుల్లో అట్లా వాడుకోవడంలో తప్పు లేదు అప్పట్లో. ఇప్పుడు మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొట్టమొదటి ఇంటికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. కనీసం దాని ఎంట్రుకలు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడు మనకి కదా. ఆయన ఎవరు, నేను ఇప్పుడు ఒకసారి గండి క్షేత్రానికి వెళ్ళా. గండి క్షేత్రానికి వెళ్తే ఆ నదికి అవతల పక్కన ఒక గుడి ఉంది. ఆ గుడిలో ఏంటంటే ఒక ముస్లిం ఆయన ఆ శివాలయంలో, కాకినాడ ఆయన దాదాపు 30 ఏళ్ల నుంచి పూజారిగా ఉన్నాడు. ఆయన 30 ఏళ్ల నుంచి ఒక ముస్లిము శివాలయంలో పూజారి, మంత్రాలు నేర్చుకుని అక్కడే పూజలు చేసుకుంటాడు ఆయన. నేను వెళ్ళా అప్పుడంతా నాకు జస్ట్ 24 ఇయర్స్ 25 ఇయర్స్ ఆశ్రమంలో ఉన్నా. ఒకరోజు అనుకోకుండా వెళ్తే నన్ను చూసి నేను వెళ్ళిపోతుంటే గబగబా నన్ను పిలిచాడు వెనక్కి. పిలిచి ఇంత పెద్ద జంకి చర్మం రోల్ చేసి తీసుకొని వచ్చి ఇచ్చాడు నాకు చేతికి. నాకేమో భయం, బాబు ఏం చేసుకొని ఇది అని. తీసుకెళ్ళండి స్వామి వాడుకోండి అన్నాడు. నువ్వే ఉంచుకోవచ్చు కదా అన్నాడు. ఎవడో ఒకటి నా దగ్గర పట్టుకుపోతాడని భయం నాకు అన్నాడు. సరే జాగ్రత్తగా దాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దేనికి వాడామంటే, అది ఉపనయనాలు చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న చర్మం అనేటువంటిది కడతారనమాట. మౌంజీ ధారణం అంటారు దాన్ని. ఆ మౌంజీ ధారణం కోసం అని చెప్పి దాన్ని ప్రతి సంవత్సరం ఇన్నిన్ని ముక్కలు కట్ చేసేసి మొత్తం వాడేసే ఉందని ఎక్కడ ఉంచకుండా. అది శైలాజన కుశోత్తరం. దర్భాసనం బెస్ట్. దర్భ అన్ని చోట్ల దొరికేటటువంటిదే. దర్భాసనాలు కూడా మనకి దొరుకుతాయి దర్భతో చేసినటువంటివి. దానిపైన చక్కగా ఒక క్లాత్ వేసుకుని, ఇక్కడ ఏంటంటే రివర్స్లో చెప్పారు. యాక్చువల్గా కొంతమంది దీన్ని ఇంకొక రకంగా చెప్తారనమాట. ముందు జింక చర్మం వేసుకుని దాని మీద దర్భాసనం వేసుకుని దాని మీద క్లాత్ వేసుకోవటం అనేది చెప్తారనమాట. ఎందుకని, దర్భ కూడా కొంచెం డేంజర్ అండి. దర్భ మీద మనం కూర్చుంటే ఏమవుతుందంటే, దర్భ మీద ఒక రకమైనటువంటి నూగు ఉంటుంది. ఆ నూగు చర్మంలోకి వెళ్ళిందంటే విపరీతమైన దురద వస్తుంది, ఆ గడ్డి మీద ఉండేటటువంటి నూగు. అందుకని దాని మీద మళ్ళీ క్లాత్ వేసుకోవాలన్నమాట. దర్భనే ఎందుకు వాడమన్నారు? మనం కూడా అప్పుడప్పుడు గ్రహణాలు అవి వచ్చినప్పుడు ఏదో మన పెద్దవాళ్ళు చెప్పారు కదా అని మనం కూడా తీసుకొని వచ్చేసి ఆ ఇంట్లో దర్భ తీసుకొని వచ్చి ఆ ఊరగాయ జాడీల మీద అక్కడ ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేస్తాం అనమాట. ఎందుకు వాడమన్నారు అంటే, దట్ ఈజ్ యాంటీ రేడియేషన్. అంటే ఎక్కడైతే రేడియేషన్ ఉంటుందో ఆ రేడియేషన్ని తగ్గించేటటువంటి తత్వం దానికి ఉంటుందన్నమాట. సహజంగా ఉంటుందట దర్భకి. అందుకోసం అని చెప్పి అన్ని పుణ్యకార్యాల్లో హోమాలు కానీ యజ్ఞాలు కానీ ఏం జరిగినా కానీ దర్భను ఉపయోగిస్తారు. ఆ దర్భతోటి మీరు ఋత్విక్కులు చూసుంటారు, ఉంగరం లాంటివి చేసుకుంటారు అనమాట. చేసుకుని వేలికి పెట్టుకుని దాంతో అన్ని వేయటం అదంతా చేస్తారు. ఆ దర్భల్ని హోమకుండం చుట్టూ 4 పక్కల వేయటం ఇవన్నీ చేస్తారు. ఎందుకని, అక్కడ ఉండేటటువంటి మామూలుగా ప్రకృతిలో ఉండేటటువంటి రేడియో యాక్టివ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా దర్భ అబ్జార్బ్ చేసేస్తుంది, లోపలికి తీసేసుకుంటుంది. అందుకోసం అని చెప్పి దర్భను వాడతారనమాట. ఈ దర్భాసనం కనుక వేసుకుంటే మనకి భూమికి ఉండేటటువంటి మధ్యలో ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు రెడ్యూస్ చేసి అది ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉండేటటువంటి ఉష్ణోగ్రతని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. అందుకోసం అని చెప్పి దర్భను వాడేవారు పూర్వకాలం. చాలా ఈజీగా దొరికేటటువంటిది కూడా. జాగ్రత్తగా చేస్తే కనుక కొంచెం మెత్తగా కూడా చేసుకోవచ్చు దాని మీద వేసుకుని చక్కగా స్థిరమాసనం ఆత్మనః. దాని మీద ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి? ఎవరిని తీసుకొని వచ్చి మనం కూర్చోవాలి. సార్ అంతా రెడీ చేసాం సార్ వచ్చి కూర్చోండి కాదు, నువ్వు కూర్చోదాన్ని.
ఎవరినో కూర్చోబెట్టడానికి కాదు, ఇవన్నీ మనం కూర్చోవాలి. చైలాజన కుశోత్తరం అయిన తర్వాత స్థిరమాసనం ఆత్మనః, స్థిరమైనటువంటి ఆసనం, ఆత్మ కూడా మనస్సు కూడా స్థిరంగా ఉండాలి. అక్కడ ఏం చేయాలి, అలా కూర్చున్న తర్వాత ఏం చేయాలో చెప్తున్నారు చూడండి. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. తత్ర ఆసనే ఉపవిశ్య, ఆ ఆసనం మీద ఉపవిశ్య చక్కగా కూర్చుని, మనః ఏకాగ్రం కృత్వా, మనసుని ఏం చేయాలి, ఏక అగ్రం. అగ్రం అంటే ఏంటంటే పైన ఉండేటటువంటి టిప్ అండి. ఇప్పుడు పర్వతాగ్రము అంటారు, పర్వతం కింద లావుగా ఉంటుంది, పైకి పైన కొద్ది ఎట్లా ఉంటుంది, అది షార్ప్ కదా. దట్ టిప్ ఈజ్ కాల్డ్ అగ్రం, అగ్రం. అందుకని ఇక్కడేమంటున్నారు, మనస్సును కూడా ఎక్కడ ఉంచాలి, ఏకాగ్రం, ఒకదాని మీద ఉంచటం, అగ్రం పైన ఉంచటం, ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయగలగడం అనమాట. కృత్వా తర్వాత ఏమన్నారు, యత చిత్త ఇంద్రియ క్రియ, చిత్త ఇంద్రియ క్రియ అంటే ఈ మనస్సులో ఉండేటటువంటి మనోవ్యాపారాలు అంటారు. మనోవ్యాపారాలు అంటే ఏంటి, మనస్సు చేసేటటువంటి కార్యాలన్నీ కూడా. మనసు ఏమేం కార్యాలు చేయగలదు, సంకల్పాలు చేయగలదు, వికల్పాలు చేయగలదు, రకరకాలైనటువంటి ఆలోచనల్ని, రకరకాలైనటువంటి కోరికల్ని సృష్టించగలదు, అన్ని రకాలైనటువంటి పనులు చేయగలదు ఇది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, వాటిని అన్నిటినీ కూడా నెమ్మదిగా ఆపేసేసి, యత అన్నిటినీ ఆపేసేసి, తర్వాత ఆత్మ విశుద్ధయే యోగం యుంజీత, అప్పుడేం చేయాలట, యోగాన్ని ఆచరించాలి. దేనికోసం ఆచరించాలి అది కూడా చెప్పారు, ఆత్మ విశుద్ధయే. విశుద్ధయే, శుద్ధము అంటే ఏంటి, శుభ్రపరచటం. విశుద్ధయే విశేషేణ శుద్ధయే, పూర్తిగా క్లీన్ చేయటం. ఇదంతా ఏంటంటే అంతఃకరణ శుద్ధి కోసం చేసేటటువంటి ప్రయత్నం ఇదంతా. కాబట్టి మంచి ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అది శుచిగా ఉండాలి, మరీ ఎత్తుగా ఉండకూడదు, మరీ కింద ఉండకూడదు. మరీ కిందకు ఉందనుకోండి, కింద నుంచి చీమలకి ఏమో దూరే ప్రమాదం ఉంది. మరి పైన ఉన్నాం అనుకోండి, కింద పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ వేశారు, కానీ నాకు నిజంగా చెప్తున్నా, ఇది వేసిన దగ్గర నుంచి నాకు టెన్షను. టేబుల్ ఇది లేనప్పుడు హ్యాపీగా కూర్చున్నా నేను, ఏ భయం లేకుండా. ఇప్పుడు ఇది వేసిన దగ్గర నుంచి అమ్మో జాగ్రత్తగా ఉండాలి, ఒక లోపల ఎక్కడో మనసులో ఒక భావన ఉంటుంది అనమాట, అటు ఇటు జరిగామంటే కింద పడతామేమో అని భయం. కాబట్టి ఎనీహౌ అందరికి కనిపించడానికి ఇది బాగానే ఉంది. నాత్యుచరితం నాతి నీచం చైలాజన కుశోత్తరం, మంచి ఆసనం సెలెక్ట్ చేసుకుని దాని మీద చక్కగా కూర్చుని మనస్సుని ఏకాగ్రం చేసి, మనసులో ఉండేటటువంటి క్రియలన్నింటినీ కూడా పూర్తిగా అరికట్టి, ఆత్మవిశుద్ధయే, నా యొక్క ఇదంతా ఈ ఏర్పాటంతా దేనికోసం, నా యొక్క అంతఃకరణ శుద్ధి చేసుకున్నా, మొత్తం అంతా క్లియర్గా తయారైంది. ఇప్పుడు అటువంటి మనస్సును ఉపయోగించుకునే నేను పైకి ఎదగాలి. ఏం చేయాలట తర్వాత, సమం కాయ శిరో గ్రీవం ధారయన్న చలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ సమం కాయ శిరో గ్రీవం ధారయన్న చలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం
దిశశ్చానవలోకయన్. అలా కూర్చుని తర్వాత ఏం చేయాలట, ఎలా కూర్చోవాలో చెప్తున్నారు చూడండి. కూర్చునే విధానం ఇదంతా ఆసనం, సరే దాని మీద ఎలా కూర్చోవాలి? కాయ శిర గ్రీవం సమం అచలం స్థిర ధారయన్. ఏమేం చెప్పారు ఇక్కడ? శరీరము, తల, మెడ ఇవన్నీ కూడా ఎలా ఉండాలట? సమం, స్ట్రైట్ లైన్లో ఉండాలి, స్ట్రైట్ లైన్లో ఉండాలి, సరళరేఖలో ఉండాలి. సమం అచలం. ఒకసారి ధ్యానంలో కూర్చున్న తర్వాత కదలకూడదండి, కదలకుండా ఉండాలి. దాంతోపాటు స్థిరంగా ఉండాలి. ధారయన్ నిలిపి స్వం నాసికాగ్రం సంప్రేక్ష్య. ఏం చూడాలట? తన యొక్క ముక్కు యొక్క అగ్రం ఏదైతే ఉందో దాన్ని చూడాలి. పక్క వాళ్ళ ముక్కు కాదండి, ఎవరి ముక్కు వాళ్ళు చూసుకోవాలి. నాసికాగ్రం అన్నారు. నాసికాగ్రం అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇది అనుకుంటారు. ఇప్పుడు చూడండి ఒకసారి, మెల్లకన్ను వస్తుంది, అలా చేయకండి అని చూస్తే. నాసికాగ్రం, నాసిక యొక్క అగ్రభాగం, అది కూడా అది చూడడం మీరు ప్రయత్నం చేసినా మెల్లకన్ను వస్తుంది. అలాంటి పనులు చేయకండి. సంప్రేక్ష నాసికాగ్రం అంటే ఏంటంటే ఈ నాసిక యొక్క అగ్రభాగంలో ఉన్నటువంటిది ఈ భ్రుకుటి మధ్యలో ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో దాని మీద దృష్టి ఉండాలి. దాన్ని మనం మన మనస్సుతోటి భావించగలగాలి. అంతే తప్ప దాన్ని చూడమని కాదు, కళ్ళతోటి చూడమని కాదు, మనస్సుతోటి చూడమని చెప్తున్నారు ఇక్కడ. సంప్రేక్ష, చక్కగా చూస్తూ ఏం చేయాలి? దాంతోపాటు దిశశ్చాన్ అనవలోకయన్. ఇంక దిక్కులు చూడకూడదు, దిక్కులు చూడకూడదండి. ధ్యానంలో కూర్చున్నాడు అసలు చూడనే కూడదు, ముందు అసలు దిక్కులు చూడకూడదు. ఏం చూడాలి? నువ్వు చూడగలిగితే ఏం చూడాలి? కళ్ళు మూసుకొని చక్కగా నాసికాగ్రం, ఈ భ్రుకుటి మధ్యలో ఉండేటటువంటి ఆ స్థానాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు. సంప్రేక్ష. ఒక్కసారి ఉంటే ఒక 1 minute ప్రాక్టీస్ చేయండి. అట్లాగే కళ్ళు మూసుకుని నాసికాగ్ర భాగం ఏదైతే ఉందో ఆ భాగంలోకి, అక్కడ కూడా మీరు కళ్ళు మూసుకున్నప్పుడు కూడా మీరు మెల్లకన్ను పెట్టాల్సిన అవసరం లేదు. దృష్టి పెట్టండి దాని మీద, మానసికమైనటువంటి దృష్టిని మాత్రం పెట్టండి. మీరు కనుక గమనిస్తే, జాగ్రత్తగా గమనించండి, సరిగ్గా మీరు దృష్టి కనుక పెట్టగలిగితే ఈ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ముందు ప్రాథమిక దశలో ఈ కళ్ళ చుట్టూ ఉండేటటువంటి నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఒక్కసారి వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అంటే మనకు తెలుస్తుంది ఆ ఫీలింగ్, జాగ్రత్తగా కనుక చేస్తే నిజంగా. సో ఆ విధంగా ఎవరైతే చూస్తూ ఉంటారో దిశశ్చానవలోకయన్. ధ్యానం చేసేటప్పుడు ఏం చేయాలి? కూర్చుని కళ్ళు మూసుకొని చక్కగా మంచి స్థిరమైనటువంటి ఆసనంలో కూర్చుని పక్క వాళ్ళు చేస్తున్నారా లేదా, పక్క వాళ్ళు చేస్తున్నారా లేదా మీకు అనవసరం, చూడొద్దు అసలు. ఇదంతా ఎవరి కోసం చెప్తుంది? ఎవరికి ఉద్ధరేదాత్మన ఆత్మానం, మనల్ని మనం ఉద్ధరించుకోవడం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా. సో మనల్ని మనం ధ్యానంలో పక్క వాళ్ళని చూడొద్దు ఎప్పుడు, జాగ్రత్తగా మనల్ని మనమే చూసుకుంటూ అనవలోకయన్. ఇంకా ఏం చెప్తున్నారు? ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతాత్మ,
దయచేసి ధ్యానం చేయాలనుకున్న వాళ్ళందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి మనమే ప్రశాంతంగా ఉండాలి. ఆ టైంలో ఎటువంటి బాహ్యమైనటువంటి అలజడులు కానీ అంతరంగంలో వచ్చేటటువంటి అలజడులు కానీ ఏమీ లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటే మనకి మనమే తెలియకుండా ప్రశాంతంగా ఉంటామండి. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రశాంతంగా ఉండమంటే భయం, మనకి ఉండాలంటే భయం, ఉండమంటే భయం. ఎవరితో ఒకరితోటి మాట్లాడుతూ ఉండాలి. చాలామందిని నేను చూస్తుంటానండి, ఏం పని లేదనుకోండి, ఏం పని లేకపోతే వెంటనే ఏం చేస్తారో తెలుసా, సెల్ ఫోన్ తీస్తారు. సెల్ ఫోన్ తీసి ఒకసారి నెంబర్లన్నీ ఇట్లా అంటారు, చూసి ఈ మధ్యలో చెయ్యని నెంబర్ ఏముందో చూస్తారు, చూసి నొక్కుతారు, నొక్కి మొదలు పెడతారనమాట. ఏవా బాగున్నావా, అంతవరకు అయితే పర్లా, ఏం కూర వండావు, కారం 2 చెంచా వేసావా 1 చెంచా వేసావా, మసాలాలోకి ఏమేమి వేసావు, పనికి మాలిన కబుర్లు. ఈ సెల్ ఫోన్ ఒకటి వచ్చింది మనకి, ఇది వచ్చిన దగ్గర ఎందుకని మనిషికి ఏకాంతంగా ఉండేటువంటి భయం. ఎవరితోనైనా మాట్లాడుతూ ఉండాలి, ఎవరన్నా పక్కనన్నా ఉండాలి. ఒంటరి జీవితాన్ని ఇష్టపడ్డు. కానీ ఇక్కడ చెప్తుంది మొదటి నుంచి చూడండి, ఏకాకి యతచిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. యోగి అయినటువంటి వాడు ఎప్పుడు కూడా ఆ ఏకాంత జీవనం అనేటువంటిది, ఏకాంత జీవితం అనేటువంటిది అలవాటు చేసుకోవాలండి. ఊరికి 10 మందిలోకి వెళ్ళి 10 మందితో పెంచుకొని వ్యవహారాలు వ్యాపారాలు ఇవన్నీ పెంచుకొని, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, స్వామీజీ ఒక్కళ్ళే ఎట్టుంటారు నా ఇంట్లో మీరు, నాకు ఎవరన్నా వస్తే ప్రాబ్లం. నిజంగా చెప్తున్నా, అంటే ఏదో ఇక్కడ చెప్పారు కాబట్టి యోగి అదంత కాదు, కానీ ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఒక్కళ్ళమే ఉంటే మన గురించి మనం ఆలోచించుకోవడానికి టైం దొరుకుతుంది, ఏదైనా ఒక 4 మంచి పనులు చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది, మనకు ఆలోచించుకోవడానికి టైం దొరుకుతుంది. ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ గురించి ఆలోచించడమే సరిపోతుంది మనకి. హాయిగా ఏకాంతంలో ఉండడం అనేది చాలా ముఖ్యం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరందరూ అనొచ్చు, అంటే సార్ మేము ఆల్రెడీ, మీరంటే సరే కానీ మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం కదండి ప్రపంచంలో, ఇప్పుడు మేము మమ్మల్ని ఏమో ఏకాంతంగా ఉండమంటున్నారు, ఏకాకి యతచిత్తాత్మ చెప్పారు, అలా ఎలా ఉండగలమండి, అలా ఎలా ఉండగలం? నేను అనేది ఏంటంటే, మీరు జీవితంలో ఉండలేకపోయినా కనీసం ధ్యానం చేసేటప్పుడన్నా ఉండండి. కనీసం ధ్యానం చేసేటప్పుడు ఇక్కడ చెప్పినటువంటివన్నీ కూడా అలవాటు చేసుకున్నప్పుడు, అట్లాంటప్పుడు ఏకాంతము అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏంటంటే ఒంటరితనం అనేటువంటిది కూడా కాదు. కొంతమంది ఏంటంటే ఒంటరితనం వల్ల కూడా కొంతమందికి కొన్ని మానసికమైనటువంటి రోగాలు జబ్బులు వస్తూ ఉంటాయి. ఆ ఒంటరితనాన్ని భరించలేరు చాలామంది. సైకోసెమాటిక్ డిసీజెస్ అన్నా వస్తాయి, లేకపోతే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అన్నా వస్తాయి కొంతమందికి. ఒంటరితనం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఒంటరితనం కాదు ఇక్కడ చెప్తోంది. ఇక్కడ ఏంటంటే ఏకాంతము అని చెప్పడంలో అర్థం ఏంటంటే ఏకమైనటువంటి దాని పట్ల దృష్టి కలిగి ఉండటం, ఆ ఏకత్వాన్ని సిద్ధింపజేసుకోగలగటం. అంతే తప్ప ఏకాంతంగా ఉండటం అంటే అందరిని నువ్వు నాకు వద్దుపో, అందరిని ద్వేషించడం కాదు, పక్క వాళ్ళని అందరినీ ద్వేషించడం కాదు. ఇక్కడ మనకి మనంగా ఉండగలగటం అన్నమాట, మనతో మనం ఉండగలగటం, మనతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయగలగటం. అలాగ చక్కగా ఇక్కడ చెప్పినటువంటివన్నీ చేసినప్పుడు ప్రశాంతాత్మ విగత భీహి, భయం లేకుండా ఉండటం. భయం ఎప్పుడు వస్తుందండి మనకి? మనం అనుకున్నట్టు జరగకపోతే భయం, మనం అనుకున్నట్టు భవిష్యత్తులో జరగదేమో అనేటువంటి భయం. అందుకనే ఇంతకుముందు కర్మయోగంలో చెప్తున్నప్పుడు అంతా మనకి చెప్పారు, భయం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం భగవంతుడి మీద భారం వేయమన్నారు కదా. అన్ని కర్మల్ని నాకు సమర్పించి చేయన్నాడు. అంటే ఏంటి, భగవంతుడి మీద భారం వేసి చేస్తున్నామండి అంటారు. చాలామంది అంటారు ఈ మాట, ఏమోనండి భగవంతుడి మీద భారం వేసామండి, భారం వేసామని అంటారే కానీ నిజంగా భారం వేయరండి. ఏమోనండి భగవంతుడు చూసుకుంటాడండి, భగవంతుడు చేశాడు అంటామే కానీ మనకు ఆ నమ్మకం లేదు భగవంతుడి మీద. కానీ భగవంతుడి మీద భారం ఎప్పుడైతే వేస్తామో నిర్భయం నిర్భీతి అనేటువంటిది వస్తుంది అనమాట, భయరాహిత్యం అనేటువంటిది వస్తుంది. ప్రశాంతాత్మ విగత భీహి బ్రహ్మచారి వ్రతే స్థిత. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. బ్రహ్మచర్య వ్రతము అన్నారు. వ్రతము అంటే ఏంటి? నియమనిష్టలతోటి ఆచరింపదగినటువంటిది వ్రతం. మనం ఏమేం వ్రతాలు చేస్తాం చెప్పండి? చేసేవాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. వీళ్ళని అడిగితే బాగా చెప్తారు, ఆడవాళ్ళని అడిగితే బాగా చెప్తారా? చూడండి, మీకు తెలియని బోళ్ళు అని చెప్తారు వాళ్ళు. వాళ్ళు కూడా చేస్తారా?
వాళ్ళకి అసలు సంబంధమే ఉండదు. ఇప్పుడు మగవాళ్ళు ఏ వ్రతాలు చేయరు, ఆడవాళ్ళకి పాపం చాలా వ్రతాలు ఉంటాయి, అవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ వ్రతము అంటే అక్కడ ఏంటంటే భగవంతుడి యొక్క సాన్నిధ్యంలోకి వెళ్ళడానికి, భగవంతుడి యొక్క సాయుధ్యాన్ని పొందడానికి, భగవంతుడి సమీపంలో ఉండడానికి చేసేటటువంటి ప్రయత్నం అంతా కూడా వ్రతమే. దానికి మనం ఏదో శ్రావణ మాసంలో వ్రతాలు ఇవన్నీ మనం చేస్తాం, తోరణాలు కట్టేసుకుని అవి ఇవి చేస్తాం. ఈ వ్రతాలన్నీ కరెక్టే, చెయ్యాలి. సంతోషి మాత వ్రతం చిన్నప్పుడు ఎవరో చేసేవాళ్ళు, సంతోషి మాత వ్రతం అని మా ఇంటి దగ్గర అమ్మాజీ గారు అని ఒక ఆవిడ చేస్తూ ఉండేది. అది చేసినప్పుడల్లా ఏమిటో పులుపు తినకూడదు, చింతపండు ఏవో బోల్డెన్ రూల్స్ ఉంటాయి. నా అదృష్టం ఏంటంటే మంచి భోజనం దొరికేది నాకు ఆ రోజున. చక్కగా ఇంటికి వెళ్తే మంచి భోజనం పెట్టేది ఆవిడ వ్రతం రోజున, దానికోసం సరదాగా పోయేవాడిని. అదేదో చిన్నపిల్లాడికి భోజనం పెట్టాలని ఏదో ఉంటుంది అనమాట, అందుకోసం పోయేవాడిని. ఈ వ్రతాలన్నీ చేశారు. బ్రహ్మచారి వ్రతం అంటే ఏంటి, బ్రహ్మచర్య వ్రతం అంటే ఏంటంటే ఇక్కడ వ్రతమే నియమనిష్టలతో ఉండాల్సినటువంటి జీవితం అండి. ఏదో 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆ పండగ వచ్చినప్పుడో తిథి వచ్చినప్పుడో వ్రతాలు ఆచరించడం కాదు. ఇక్కడ బ్రహ్మచర్య వ్రతము అన్నారంటే ఏంటంటే బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మచర్య. ఎవరైతే బ్రహ్మతత్వంలో రమిస్తూ ఉంటారో, బ్రహ్మతత్వం గురించి ఆలోచిస్తూ ఉంటారో, అంటే ఇక్కడ అన్నీ వదిలిపెట్టాం, వ్రతం చేసేటప్పుడు అన్నీ వదిలిపెట్టాం, అన్నిటికీ దూరంగా ఉన్నాం, మౌనవ్రతం చేసాము, లేకపోతే ఆ వ్రతం ఈ వ్రతం అంతా చేస్తున్నాం. కానీ ఆ సమయంలో నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటది? నేను ఇవాళ మౌనం అండి, ఇవాళ నేను మౌన వ్రతం, బాగానే ఉంది. మౌనంతో పాటు నువ్వు చేయాల్సింది ఇంకొకటి కూడా ఉంది. ఏంటది? భగవంతుడికి దగ్గరగా ఉండటం. భగవంతుడికి దగ్గరగా ఉండాలి, మౌనంగా ఉండాలి. అంటే ఏంటి? మౌన వ్రతంలో ఉండేటటువంటి అర్థం ఏంటంటే ప్రాపంచికమైనటువంటి విషయాలు మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడగలిగితే భగవంతుడి గురించి మాట్లాడుకో, తప్పేమి లేదు దాంట్లో, అది కూడా మౌన వ్రతమే. ప్రాపంచికమైనటువంటి విషయాలు, లౌకికమైనటువంటి విషయాలు నువ్వు మాట్లాడావు, ఆలోచించావు అంటే మాత్రం నువ్వేం చేస్తున్నావు? నోరు మూసుకొని కూర్చుని మనసుతో అన్నీ ఆలోచిస్తూ కూర్చుంటాం. మామూలుగా కొంతమంది ఉపవాసం ఉంటారు, భలే ఉంటుంది ఉపవాసం. ఆ రోజు పొద్దున్నే డిక్లేర్ చేస్తారు, ఇవాళ నేను ఉపవాసం. ఎవరన్నా ఏదన్నా తెచ్చారు, ఇవాళ నేను ఉపవాసం, ఇవాళ నేను ఉపవాసం. ఇంట్లో ఏదన్నా తినేది కనిపించేటట్టు పెట్టారనుకోండి, ఎవరెక్కడ పెట్టారు? ఇవాళ నేను ఉపవాసం, తీసేయి. అంటే ఏంటి? నీ మనసు అక్కడికి లాగేస్తుందని అర్థం. పొద్దున్న నుంచి ఉపవాసం ఉంటారు తెలుసా. ఉపవాసం ఉన్నంతసేపు వీళ్ళు ఆలోచించేది ఏంటంటే మామూలుగా అండి ఎవరు కూడా రాత్రి ఏం తిందాం ఏంటి అని ఆలోచించాం. ఆ టైంకి ఏదో ఎంత వండుకుంటాం తింటాం రాత్రి పూట. ఉపవాసం రోజు మాత్రం దృష్టి అంతా దేని మీద ఉంటుందంటే ఆ రాత్రి చేసుకునే దాని మీదే ఉంటుంది. ఆ రాత్రి ఏం చేసుకోవాలి, రాత్రి ఏం చేసుకోవాలి, రాత్రి ఏం చేసుకోవాలి, రాత్రి ఏం చేసుకోవాలి. ఇది ఏం వ్రతం, ఇది ఏం నాకు అర్థం కాదు, ఇది ఏం ఉపవాసం. ఇదేనండి మనస్సును అట్లా ఉంచిన, మనస్సును ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. అది బ్రహ్మచర్య వ్రతం. రెండోది ఏంటంటే బ్రహ్మచర్య వ్రతం అంటే అన్నిటినీ కూడా ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము అంతా కూడా సంయమనంతో, ఆత్మ సంయమనంతో సెల్ఫ్ రిస్ట్రైంట్గా ఉండటం అనేటువంటిది నిజమైనటువంటి బ్రహ్మచర్యం. అంతే తప్ప పెళ్లి చేసుకోకుండా కూర్చుంటే బ్రహ్మచారి కదా. మామూలుగా మన భాషలో ఏంటంటే ఎవడైతే పెళ్లి చేసుకోకుండా ఉంటాడో వాడిని బ్రహ్మచారి అంటారు. ఇంకా బ్రహ్మచారి గారే ఉన్నావా అంటారు. పెళ్లి కానటువంటి వాడు బ్రహ్మచారి కాదండి. వాళ్ళ అదొక తెలుగు పదం మనం వాడేస్తూ ఉంటాం. కానీ బ్రహ్మతత్వంలో రమించేటటువంటి వాడు నిజమైనటువంటి బ్రహ్మచారి అన్నమాట. భగవత్ చింతనలో ఉండేటటువంటి వాడు బ్రహ్మచారి. ఎవరైతే బాహ్యమైనటువంటి విషయాలను దూరంగా ఉంచినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు బ్రహ్మచారి. అటువంటి దాన్ని వ్రతంగా స్వీకరించినటువంటి వాడు మనః సంయమ్య మచ్చిత్త, మనసుని నిగ్రహంలో పెట్టుకుని ఏం చేయాలి? మత్ చిత్త. ఇక్కడ క్లియరిటీ ఇచ్చాడు మనకి. నీ చిత్తం ఎక్కడుండాలి? భగవంతుడిలో ఉండాలి, నా యందు ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. మచ్చిత్త అని ఎవరు చెప్తున్నారు నా యందు ఉండాలని? శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడండి. నా యందు ఉండాలి నీ మనసు. మచ్చిత్త యుక్త ఆసీత మత్పరః, యుక్తుడివై చక్కగా ఆసీత ఉండగలగాలి. ఇన్ని రకాలైనటువంటి నిగ్రహాలు పెట్టుకొని బ్రహ్మచర్యంలో ఉంటూ తనని తాను నిగ్రహంలో పెట్టుకొని మంచి ఆసనం చూసుకొని ఇప్పుడు ధ్యానానికి ఉపక్రమించాలి. ఇది యోగి చేయాల్సినటువంటి కర్తవ్యం.
తర్వాత ఏం చెప్తున్నారో రేపు చూద్దాము. ఇవాళ మనకి ఏదైతే సూచనలు చేశారో దాని ప్రకారం మనం ఇవాళ ధ్యానం చేద్దాం. చక్కగా కూర్చుని ఏం చెప్పారు? మెడ, వెన్నెముక, తల సమం కాయ శిరోగ్రీవం, స్ట్రైట్గా ఉండాలి. ట్రై చేయండి. కింద కూర్చోగలిగిన వాళ్ళు ఇంటికి వెళ్ళి చక్కగా కింద కూర్చొని చేయండి. కాసేపు ఒక 10 నిమిషాలు, ఒక అరగంట. సమం కాయ శిరోగ్రీవం, స్థిర, కదలకుండా, సంప్రేక్ష నాసికాగ్రం, చక్కగా ఆ భృకుటి మధ్యలో దృష్టిని నిలిపి, ప్రశాంతాత్మ విగతభీహి, ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి ఎటువంటి భయం లేకుండా చక్కగా ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కూర్చోండి.